ట్రంప్ ఒక్క విషయంలో మాట నిలబెట్టుకున్నాడు. ఎస్పెషల్లీ ఏదైతే తను ముందుగా చెప్పుకొచ్చినటువంటి వాటిని ఎక్కడికక్కడ ప్లాన్లో అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. అందులో భాగంగా జరుగుతున్నటువంటి వన్ ఆఫ్ ద యాక్షన్ ఏదైతే అక్కడ జీతాల కంటే టిప్పులు ఎక్కువ వస్తాయి ఈ కింద స్థాయిలో పనిచేసేటటువంటి వాళ్ళకి. అది కారు తోలే వాళ్ళకా, లేకపోతే కనుక హోటళ్ళలో పనిచేసే వాళ్ళకా, సూపర్ మార్కెట్లో పనిచేసే వాళ్ళు ఒరిజినల్ జీతం కంటే కూడా టిప్పులు ఎక్కువ వస్తున్నాయి. ఈ టిప్పులే బాగా సంపాదన. అందుకని టిప్పుల మీద పన్నేస్తుంది అక్కడ అమెరికన్. ఎలక్షన్స్ అప్పుడే చెప్పుకొచ్చాడు ట్రంప్, తన అధికారంలోకి వస్తే టిప్పులకి మీద ట్యాక్స్ ఎత్తేస్తానని. దీనికి సంబంధించి తాజాగా హౌస్లో బిల్లు పెడితే సోషల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని నో ట్యాక్స్ ఆన్ టిప్స్ అని చెప్పేసి పెడితే, ఇది ఓవర్ టైము పనిచేసినందుకు ఇప్పుడు మామూలుగా వాళ్ళు 8 గంటలు పని చేయాల్సి ఉంటే ఎక్స్ట్రా పని చేస్తే దాని మీద ట్యాక్స్ వసూలు చేస్తారు, అట్లాగే టిప్పుల మీద ట్యాక్స్ వసూలు చేస్తారు. దీనికి సంబంధించి దాన్ని ఎత్తివేయడానికి బిల్లు పెడితే ఓవరాల్గా రిపబ్లికన్స్ 217 మందిలో అందరూ కూడా సమర్థించారు. అదే సందర్భంలో డెమోక్రాట్లు వచ్చేటప్పటికి 212 మంది వ్యతిరేకించారు ఆ బిల్లుని. టోటల్గా 217 మంది రిపబ్లికన్స్ అంటే ట్రంప్ పార్టీ వాళ్ళు ఓకే చేయడంతో ఈ బిల్లు పాస్ అయింది. 212 మంది డెమోక్రాట్లతో పాటుగా ఒక రిపబ్లికన్ ఎంపీ కూడా వ్యతిరేకించాడు. దాంతో 213 మంది వ్యతిరేకమయ్యారు. అంటే ఇంత ప్రజలకి పనికొచ్చేటటువంటి ఇంత పని చేస్తుంటే చూసారా ఎట్లాగా దెబ్బతీస్తున్నారో డెమోక్రాట్స్. బైడెన్ వర్గం ఇట్లాగా టిప్పుల్ని కూడా దోచుకోవాలనుకుంటుంది, సాధారణ ప్రజలను దోచుకోవాలనుకుంటుంది. నేనైతే సరి చేశానని చెప్తున్నాడు ట్రంప్.